Good afternoon, my dear students. Till yesterday, I completed up to exercise 3B program. Exercise 3 control flow 3B. Till yesterday, I completed this one. Now I am going to explain third program. Write a program using a for loop that loops over a sequence. That loops over a sequence. Let me start my Python IDLE. Is this Python IDLE screen is visible? Anybody please tell me. File, new file. So what is the program? Write a program using a for loop that loops over a sequence. Sequence of activities చేయడానికి మనం ఏం యూస్ చేస్తున్నాం? ఫర్ లూప్ యూస్ చేస్తాం. సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్ చేయడానికి ఫర్ లూప్ యూస్ చేస్తున్నాం. ఫస్ట్ సేవ్ దిస్ వన్. Sequence for .py. I am going to give, observe the names seqfor.py. Understandability. Sequence for .py. Save. Sequence for a sequence. Let me take a list. Numbers is equal to, I am giving a list of numbers, whatever may be the numbers, like 6, 3, 4, 5, 8, 9, 12, 13, 19, 24. Here is my voice is audible? Yes, sir. Okay. So see this example. In this example, I am taken a list and give that list as input to numbers variable. ఒక లిస్ట్ తీసుకున్నానమ్మా, ఆ లిస్ట్ ని నెంబర్స్ అనే వేరియబుల్ కి అసైన్ చేశాను. నెక్స్ట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0. సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఆ వేరియబుల్ కి 0 అనే వాల్యూని అసైన్ చేశాను. ఎంటర్. ఫర్ లూప్ రాస్తున్నానమ్మా. సీక్వెన్స్ ఆపరేషన్స్ కి ఫర్ లూప్ రాస్తున్నాము. అబ్జర్వ్ చేయండి. ఫర్ వాల్ ఇన్ నెంబర్స్ కోలన్ ఇండెంటేషన్. We must give indentation. Is my voice audible? Yes, sir. So ఎవరికైనా వాయిస్ ఆడిబుల్గా లేకపోతే ప్లీజ్ మీ వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోండి అమ్మా. ఆల్మోస్ట్ అందరికీ ఆడిబులే, 1 or 2 మెంబర్స్కి ప్రాబ్లం ఉన్నట్టుంది. ప్లీజ్ ఇంక్రీజ్ యువర్ వాల్యూమ్. ఫర్ వాల్ ఇన్ నెంబర్స్, then observe indentation. This column is for indentation. Whenever we are giving this colon and press enter, automatically 4 spaces it is going to take, 4 spaces. So we must follow indentation. Here sum is equal to sum is equal to sum plus val. Enter. Backspace. Print the sum is comma sum. సో ఇక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. ఈ ఫంక్షన్లో ఈ ఫర్ లూప్ ఒకటి రాసాము. ఫర్ లూప్లో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఇనీషియల్గా నేను ఏం తీసుకున్నాను, ఒక లిస్ట్ తీసుకున్నాను.
ఆ లిస్ట్ని ఏం చేస్తున్నానంటే నెంబర్స్ అనే వేరియబుల్కి అసైన్ చేశాను. తర్వాత 0 అనే ఒక వాల్యూ తీసుకొని దాన్ని సమ్కి అసైన్ చేశాను. ఇప్పుడు ఫర్ లూప్ ఫర్ వాల్యూ ఫర్ వాల్ అనే వేరియబుల్ ఇన్ నెంబర్స్ అంటే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాము. ఎప్పుడైతే వాల్ ఇన్ నెంబర్స్ అన్నామో ఫర్ లూప్లో 0తో స్టార్ట్ అయింది. లిస్ట్ తీసుకున్నాం కాబట్టి లిస్ట్లో నెంబర్స్ ఆఫ్ 0 అంటే 6, నెంబర్స్ ఆఫ్ 1 అంటే 3, నెంబర్స్ ఆఫ్ 2 అంటే 4, నెంబర్స్ ఆఫ్ 3 అంటే 59, నెంబర్స్ ఆఫ్ 4 అంటే 12, ఇలాగా అప్ టు ఎండ్ దాకా వెళ్తాం. సో ఫర్ వాల్ ఇన్ నెంబర్స్ ఇనిషియల్గా 0తో స్టార్ట్ అవుతున్నాము, అందుకని 6. సో ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది. సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ వాల్. సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ వాల్. సమ్ వాల్యూ ఎంతమ్మా 0 ప్లస్ వాల్యూ అనగానే స్టార్టింగ్ ఫర్ లూప్ ఇక్కడే స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ వాల్యూ కాబట్టి 6 తీసుకుంటాం. 0 ప్లస్ 6. ఎప్పుడైతే ఈ ఇటరేషన్ కంప్లీట్ అయిందో ఆటోమేటిక్గా సమ్లో ఎంత ఉంటుందమ్మా 6. ఎందుకని ఇనీషియల్గా 0 ఉంది, తర్వాత మనం ఏం చేస్తున్నాం నెంబర్స్లో ఫస్ట్ 1 తీసుకుంటున్నాం కాబట్టి 6. 0 ప్లస్ 6 ఈక్వల్ టు 6. సమ్ వాల్యూ 6 అయింది. ఫర్ లూప్లో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానమ్మా, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. వైల్లో అయితే వైల్ కనుక తీసుకుంటే మనం కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఏం మెన్షన్ చేయాలంటే ఒక కౌంటర్ తీసుకొని మళ్ళీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఇనీషియల్గా ఎక్కడ ఉంది 0th పొజిషన్లో ఉంది వాల్యూ. మళ్ళీ ఏం చేయాలి వాల్ ఈజ్ ఈక్వల్ టు వాల్ ప్లస్ 1 అని రాయాలి, ఇంక్రిమెంట్ రాయాలి వైల్ లూప్ తీసుకుంటే. బట్ ఫర్ తీసుకుంటే డిఫాల్ట్గా ఇంక్రిమెంట్ అనేది జరుగుతుందమ్మా. ఫర్ తీసుకుంటే డిఫాల్ట్గా ఇంక్రిమెంట్ జరుగుతుంది. దేనికి ఇంక్రిమెంట్ జరుగుతుంది? వాల్యూ. మీరు ఫర్లో ఏం తీసుకున్నారు వాల్ అనే వేరియబుల్ తీసుకున్నారు. సో ఈ వేరియబుల్ ఇనిషియల్గా 0తో స్టార్ట్ అయింది. ఫర్ వాల్ ఇన్ 0 ఎక్కడి నుంచి నెంబర్స్ నుండి. నెంబర్స్ అనేది ఏంటి లిస్ట్. సో ఫర్ వాల్ అంటే 0 ఇన్ నెంబర్స్ అంటే ఎంతమ్మా 6. తర్వాత వాల్ ఈజ్ ఈక్వల్ టు వాల్ ప్లస్ 1. వాల్ అంటే 0, వాల్ ఈజ్ ఈక్వల్ టు వాల్ ప్లస్ 1 అంటే 0 ప్లస్ 1. అప్పుడు వాల్ ఎంత అవుతుంది 2 అవుతుంది. ఎప్పుడైతే వాల్ 2 అయిందో వాల్ ఇన్ నెంబర్స్ సెకండ్ పొజిషన్ అంటే ఇక్కడ. సో చూడండి ఇక్కడ ఎంత ఉంది 3 ఉంది. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ వాల్. సమ్లో ఎంత ఉందమ్మా ఆల్రెడీ 6 ప్లస్ వాల్యూ ఎంత ఉంది 3. 6 ప్లస్ 3 అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది 9. 6 ప్లస్ 3 సమ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ సమ్లో 6 ఉంది, ఇప్పుడు మనం ఎంత ఎంటర్ చేస్తున్నాం 3 అంటే ఆటోమేటిక్గా సమ్ వాల్యూ 9 అయింది. తర్వాత మళ్ళీ వాల్యూలో 1 ఉంది, 1 ప్లస్ కాస్త ఇంక్రిమెంట్ అయితే 1 ప్లస్ 1 అంటే 2 అవుతుంది. 2లో ఎంత ఉందో చూడండి. వాల్యూ ఆఫ్ 2 అంటే నెంబర్స్ ఆఫ్ 2 అంటే 4. ఆర్లో దాన్ని యాడ్ చేయండి. సమ్ ప్లస్ వాల్. సమ్లో ఆల్రెడీ ఎంత ఉందమ్మా 9. ఈ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 4. 9 ప్లస్ 4 అంటే 13. అలాగా సీక్వెన్షియల్ ఆర్డర్లో ఫర్ లూప్ ఎలా అవుతుందమ్మా సీక్వెన్షియల్ ఆర్డర్లో 1 by 1 సీక్వెన్షియల్ ఆర్డర్లో రిపీట్ అవుతూ ఉంది. సో నెక్స్ట్ 4 తర్వాత ఏం యాడ్ అవుతుంది 59, తర్వాత 12 యాడ్ అవుతుంది, నెక్స్ట్ 13, నెక్స్ట్ 19, నెక్స్ట్ 24. టోటల్ ఎంత అబ్జర్వ్ చేయండి 9 plus 4 13, 13 plus 59 72, 72 plus 12 84, 84 plus 13 97, 97 plus 19 116, 116 plus 24, almost 116 plus 24 140 I think. Observe what is the output. 140 is the output. సో ఇక్కడ ఫర్ లూప్ ఏం చేస్తుందమ్మా సీక్వెన్షియల్ ఆర్డర్లో వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. వాడు ఏమడిగాడు ప్రోగ్రాము రైట్ ఏ ప్రోగ్రామ్ యూజింగ్ ఏ ఫర్ లూప్ దట్ లూప్స్ ఓవర్ ఏ సీక్వెన్స్. లూప్ అనేది ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో జరుగుతుంది. మీరు ఇదే కాదమ్మా కావాలనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే వేరే ఫర్ లూప్ వేరే వాల్యూస్ పాయింట్ వాల్యూస్ తీసుకోవచ్చు. కావాలంటే 6.5, 12.5 సపోజ్ ఇలా తీసుకున్నారు అనుకోండి. కంట్రోల్ ఎస్ F5 141.0 2.5 యాడ్ చేశాను కాబట్టి ఆటోమేటిక్గా 1 ఇంక్రిమెంట్ అయింది. సో ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ తీసుకున్నాం కాబట్టి 141.0. ఇలాగ సీక్వెన్షియల్ ఆర్డర్లో వాల్యూస్ని ప్రింట్ చేయొచ్చు. లేదు నేను ఇక్కడ వాల్యూస్ ఏమి ఇవ్వలేదు, సపోజ్ నేను స్ట్రింగ్ ఇచ్చాను అనుకోండి. హలో హాయ్ how are
యూ. ఇలా ఒక నేను స్ట్రింగ్ ఇచ్చాను అనుకోండి, సమ్ అనేది ఏం తీసుకోవట్లేదు. అండ్ కొడితే ఇండెంటేషన్, ప్రింట్ వాల్. అబ్జర్వ్ చేయండి. సో నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. స్ట్రింగ్ మీకు ఏం జరుగుతుందమ్మా, ఎప్పుడైతే ప్రింట్ వాల్ అన్నామో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, ఒక లిస్ట్ తీసుకున్నాను. లిస్ట్లో ఏంటి, స్ట్రింగ్ వాల్యూస్ తీసుకున్నాను. ఒక లిస్ట్లో అన్ని కూడా స్ట్రింగ్ వాల్యూస్ తీసుకున్నాను. అంటే 5 స్ట్రింగ్స్ ఉన్నాయి ఒక లిస్ట్లో. ఒక లిస్ట్లో 5 స్ట్రింగ్స్ తీసుకున్నాను. తర్వాత ఫర్ వాల్ ఇన్ నెంబర్స్, ఫర్ వాల్ ఇన్ నెంబర్స్, నెంబర్ అనేది వేరియబుల్ నేమ్, నెంబర్స్ అనేది. సో ఎప్పుడైతే నేను ఇలా తీసుకున్నానో ఇనీషియల్గా వాల్లో 0 ఉంటుందమ్మా. ఫర్ వాల్ ఇన్ నెంబర్స్ అంటే మీనింగ్ అంటే 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్కడ నుండి తీసుకున్నాం 0, నెంబర్స్, నెంబర్స్ దగ్గర నుండి కాబట్టి నెంబర్స్లోకి వెళ్తాం. ఇక్కడ చూడండి నెంబర్స్, హలో, హలో అంటే ఫస్ట్ ఇనీషియల్గా హలో ప్రింట్ అవుతుంది. తర్వాత ఒక వాల్యూ యాడ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఫస్ట్ హలో ప్రింట్ అయింది, తర్వాత హాయ్, హౌ ఆర్ యూ, హలో, హాయ్, హౌ ఆర్ యూ. సో ఇలాగ ప్రింట్ అవుతుంది. ఇలా ప్రింట్ అవ్వాలి అంటే, లైన్ బై లైన్ ప్రింట్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తున్నాం, ఇలా తీసుకున్నాం. ఇక్కడ ఇంక్రిమెంట్ ఆపరేటర్ జరుగుతుందిగా. ఇంక్రిమెంటేషన్ అనేది మనం ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు, మెన్షన్ చేయకుండా కూడా ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. ఎప్పుడు దాకా జరుగుతుంది, లిస్ట్ ఎండింగ్ దాకా వెళ్ళేదాకా జరుగుతుంది. ఎప్పుడైతే లిస్ట్ ఎండింగ్కి వెళ్ళామో ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోయింది. సో నాకు ఇలా కాకుండా నాకు ఇవన్నీ ఒక లైన్లో రావాలి. సపోజ్ చూడండి, ఇలా కాకుండా సపరేట్ లైన్లో రావాలి అనుకున్నారనుకోండి, అన్నీ ఒక లైన్లోనే పక్క పక్కన రావాలి సపోజ్. అప్పుడు మనం ఏం చేస్తున్నామమ్మా, ప్రింట్లోకి వెళ్ళి కామా పెట్టుకొని ఎండ్ ఈజ్ ఈక్వల్ టు, ఎప్పుడైతే ఇది రాసామో F5, చూడండి అన్ని పక్క పక్కనే వచ్చేసినాయి. సో ఇది ఎలా జరుగుతుందో మీకు తెలియాలి అనుకుంటే నేను ఆల్రెడీ చెప్పానమ్మా, హెల్ప్ అని టైప్ చేసి ప్రింట్ అని కొట్టండి. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే హెల్ప్ అని ప్రింట్ ఇస్తే డిఫాల్ట్గా ప్రింట్లో ఉన్నవన్నీ మీకు ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసాడమ్మా, ఒక్కసారి చూడండి. సో మనకి ఇక్కడ ఇవన్నీ అవసరం లేదు. సపోజ్ ఏదైనా ఒక వేరియబుల్ తీసుకొని సింగిల్ కోట్స్లోనో డబుల్ కోట్స్లోనో దాన్ని రాసుకున్న తర్వాత ఎండ్ ఈజ్ ఈక్వల్ టు బై డిఫాల్ట్గా /n ఉంది. ఎండ్ ఈక్వల్ టు బై డిఫాల్ట్గా /n ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ ఒక లైన్ ఎగ్జిక్యూట్ అవ్వగానే న్యూ లైన్కి వెళ్ళిపోతుంది. మనం ఎక్కడ మెన్షన్ చేయలేదు చూడండి. ఇక్కడ ఈ ప్రోగ్రాంలో సపోజ్ ఇది తీసేసి రాస్తే మాకు అవుట్పుట్ ఏమొచ్చింది, లైన్ బై లైన్ వచ్చింది చూడండి. ఆ లైన్ బై లైన్ ఎందుకు వచ్చింది, ఎప్పుడైతే ప్రింట్ వాల్ అన్నానో, ప్రింట్ వాల్ అనగానే ఏం జరుగుతుంది, ఫస్ట్ లైన్ ప్రింట్ అవుతుంది హలో. హలో ప్రింట్ అవ్వగానే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏం అవ్వాలి, వాల్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. వాల్ అనేది ఇంక్రిమెంట్ అవ్వబోయే ముందే కర్సర్ ఏమైంది అంటే న్యూ లైన్కి వెళ్తుంది. కర్సర్ న్యూ లైన్కి వెళ్తుంది. హలో ప్రింట్ అయింది, కర్సర్ ఇక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకని వెళ్తుంది, బై డిఫాల్ట్గా ప్రింట్ సింటాక్స్లో ఎండ్ ఈజ్ ఈక్వల్ టు /n అని ఉంది. /n మీన్స్ న్యూ లైన్. ఎండ్ ఈక్వల్ టు /n ఉంది కాబట్టి ఆ /n తీసేసి నేనేం చేస్తున్నానంటే ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఒక స్పేస్ ఇచ్చాను, సింగిల్ కోట్స్, ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఒక స్పేస్ ఇచ్చాను అంతే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, డిఫాల్ట్గా ప్రింట్ సింటాక్స్ని మాడిఫై చేసి /n ప్లేస్లో నేను ఒక స్పేస్ ఇచ్చాను. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. /n ఇస్తేనేమో కర్సర్ నెక్స్ట్ లైన్కి వెళ్ళింది. ఇక్కడ నేను /n ఇవ్వలేదు కాబట్టి ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఒక స్పేస్ ఇచ్చాను, ఒక స్పేసే తీసుకుంటాను. మీ ఇష్టం, మీరు కావాలంటే ఎన్ని స్పేసులు కావాలంటే అన్ని స్పేసులు ఇవ్వచ్చు. స్పేసులు ఇవ్వకపోతే ఇలా అతుక్కొని వస్తుంది ఇందాకట్లాగా. స్పేసులు ఏమి ఇవ్వకపోతే ఇలా వస్తుంది అవుట్పుట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సీక్వెన్షియల్ ఆర్డర్లో ఫస్ట్ హలో, తర్వాత హాయ్, తర్వాత హౌ, తర్వాత ఆర్, తర్వాత యూ, సీక్వెన్షియల్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది. మనల్ని అడిగింది కూడా అదే కదా. రైట్ ప్రోగ్రామ్ using a for loop that loops over a sequence. What is a sequence? Sequence is nothing but మీరు తీసుకున్న ఎలిమెంట్స్ అన్ని సీక్వెన్షియల్ ఆర్డర్లో 1 by 1 డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ ప్రోగ్రామ్, కమింగ్ టు నెక్స్ట్ ప్రోగ్రామ్. Is my voice is audible? Yes, sir. Okay.
మా ఎవరికైనా వాయిస్ వినపడకపోతే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్కి వాయిస్ వినపడుతుంది కాబట్టి 1 or 2 మెంబర్స్కి వినపడకపోతే వాళ్ళ సైడ్ ఏమైనా ప్రాబ్లం ఉందేమో చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్. రైట్ ఏ ప్రోగ్రామ్ యూజింగ్ ఏ వైల్ లూప్ that asks the user for a number and prints a countdown from that number to 0. Write a program using a while loop తో ఒక ప్రోగ్రామ్ రాయమంటున్నాడు. దట్ ఆస్క్స్ ద యూజర్ ఫర్ ఎ నెంబర్. యూజర్ ఇన్పుట్ ఇవ్వాలమ్మా, కీబోర్డ్తో ఇన్పుట్ ఇవ్వాలి. కీబోర్డ్తో ఇన్పుట్ ఇవ్వాలి అంటే ఇన్పుట్ ఫంక్షన్ వాడతాం. సో ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి కీబోర్డ్తో యూజర్ అనేవాడు ఇన్పుట్ ఇవ్వాలి. అండ్ ప్రింట్స్ ఏ కౌంట్ డౌన్ ఫ్రమ్ దట్ నెంబర్ టు 0. సపోజ్ నేను 7 అని ఇచ్చాను అనుకోండి అమ్మా. సపోజ్ 7 అని ఇచ్చాను కీబోర్డ్లో, వైల్ లూప్ రాయాలి. సపోజ్ నేను 7 అని ఇచ్చాను. ఎప్పుడైతే నేను 7 ఇచ్చానో ఆటోమేటిక్గా నాకు ఏం ప్రింట్ అవ్వాలి అంటే ప్రింట్స్ ఏ కౌంట్ డౌన్ అంటే ఒక డౌన్. సపోజ్ 7, ఫస్ట్ 7 ప్రింట్ అవ్వాలి. తర్వాత కౌంట్ డౌన్, నెక్స్ట్ 6, తర్వాత 5, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1, నెక్స్ట్ 0. అలాగా కౌంట్ డౌన్. మన కౌంట్ అనేది ఒక్కొక్కటి డిక్రిమెంట్ అవుతా రావాలి. వైల్ లూప్ యూజ్ చేసి ప్రోగ్రామ్ రాయాలి. అబ్జర్వ్ చేయండి అమ్మా, ప్రోగ్రామ్ రాద్దాం ఒకసారి. వైల్ లూప్ యూజ్ చేసి ప్రోగ్రామ్ రాయాలి. అబ్జర్వ్ చేయండి ఒకసారి. నెక్స్ట్ నెంబర్ ఎలా ఇవ్వాలమ్మా? సపోజ్ 2 టైప్స్ ఉన్నాయి. నెంబర్ ఈక్వల్ టు 10 అని ఇచ్చేయచ్చు నేను డైరెక్ట్గా. కానీ అక్కడ వాడు ఏమడిగాడు చూడండి, ప్రోగ్రాంలో ఏమడిగాడు? వైల్ లూప్ దట్ ఆస్క్స్ ద యూజర్ ఫ్రమ్ ఏ నెంబర్ అనేది యూజర్ దగ్గర నుండి తీసుకోవాలి అంటే డైరెక్ట్గా మనం ప్రోగ్రాంలో ఇవ్వకూడదు. సో ప్రోగ్రాంలో ఇవ్వకూడదు కాబట్టి నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్. ఎప్పుడైతే నేను క్లోజ్డ్ బ్రేస్ రాశానో అంతవరకు బ్లింక్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి అమ్మా, క్లోజ్డ్ బ్రేస్ రాస్తే అంతవరకు బ్లింక్ అవుతుంది అంటే ఒక ఫంక్షన్ అయిపోయింది అని. ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇన్ పైథాన్. మన సి లాంగ్వేజ్లో అలా మనకు తెలియకుండా ఎర్రర్స్ టైప్ చేస్తూ ఉంటాం. సో అంతవరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎంటర్. సో దీని మీనింగ్, ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి అంటే రన్ టైంలో నేను ఏదో ఒక వాల్యూ ఇస్తున్నాను. ఎప్పుడైతే ఎంటర్ ఏ నెంబర్ అని అడిగానో ఆటోమేటిక్గా రన్ టైంలో ఒక వాల్యూ ఇస్తుంది. సో మీకు సీక్వెన్స్ బాగా ఉండాలి అనుకుంటే అంటే ప్రింట్ స్టేట్మెంట్లో బ్యూటిఫికేషన్ అంటారమ్మా. మీకు నీట్గా కనపడాలి అంటే ఏం చేస్తారంటే ఒక కోలన్ ఇచ్చి ఒక స్పేస్ ఇవ్వండి. బెస్ట్ ప్రాక్టీస్ కోలన్ అండ్ ఒక స్పేస్ ఇస్తే ఏంటంటే ఆ కోలన్ స్పేస్ కూడా ప్రింట్ అవుతుంది కాబట్టి దాని తర్వాత మనం నెంబర్ ఎంటర్ చేయొచ్చు. సో మనం ఏం నెంబర్ ఎంటర్ చేస్తున్నాం అనేది మనకి ఈజీగా అండర్స్టాండబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఎంటర్. ప్రోగ్రామ్ ఎందులో రాయమంటున్నాడమ్మా? అబ్జర్వ్ చేయండి. రైట్ ఏ ప్రోగ్రామ్ యూజింగ్ ఏ వైల్ లూప్లో ప్రోగ్రామ్ రాయమంటున్నాడు. సో నేను వైల్ లూప్ తీసుకుంటున్నాను. వైల్ నంబర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. నెంబర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే డిక్రిమెంట్ ఆపరేటర్ వాడుతున్నాం కాబట్టి నెంబర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. నెక్స్ట్ ప్రింట్ నెంబర్ ఎంటర్. ప్రింట్ నెంబర్ ఎంటర్. ఇంతవరకు రాసాం అనుకోండి అమ్మా, ఏం జరిగింది చూడండి. ఇంతవరకు రాశాను ప్రోగ్రామ్. సపోజ్ F5. బ్యూటిఫికేషన్ అర్థమైందమ్మా. సో నేను ఈ స్పేస్ కోలన్ ఇవ్వటం వల్ల ఆటోమేటిక్గా అవి కూడా ప్రింట్ అయినాయి. 5 ఇన్ఫైనైట్ లూప్. ఎందుకని ఇన్ఫైనైట్ లూప్? అబ్జర్వ్ చేయండి, ఎందుకు ఇన్ఫైనైట్ లూప్ వచ్చిందమ్మా? ఫర్ లూప్ అయితే ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ డిఫాల్ట్గా ఫర్ లూప్ తీసుకునిద్ది. కానీ వైల్ వచ్చేసరికి కంపల్సరీగా మనం ఏం చేయాలి? ఇంక్రిమెంట్ అనేది మనం మెన్షన్ చేయాలి, డిక్రిమెంట్ అనేది మనం మెన్షన్ చేయాలి. అందుకని ఏది డిక్రిమెంట్ అవ్వాలి? నంబర్ డిక్రిమెంట్ అవ్వాలి. ఎంత డిక్రిమెంట్ అవ్వాలి? -1 డిక్రిమెంట్ అవ్వాలి. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ -1. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ -1. కంట్రోల్ S F5. ఎంటర్ ఏ నెంబర్.
5 ఇచ్చాను అనుకోండి నెంబర్, చూడండి 5 4 3 2 1 0. ప్రోగ్రామ్ ఏం అడిగాడు చూడండి. Write a program using a while loop that asks the user for a number and prints a countdown from that number to 0. Countdown from that number, give a number entama 5, from that number to 0, ఒక్కొక్క countdown up to 0, 0 కూడా ప్రింట్ అవ్వాలి. సో ఇలా రాయాలి అంటే ఇలా రాస్తున్నాం. ఇక్కడ చూడండి అమ్మా, నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ -1 రాశాను. సపోజ్ మనం ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో మనం జాబ్ చేసేటప్పుడు వాడు ఏమడుగుతాడంటే టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అంటాడు. నెంబర్ ఆఫ్ లైన్స్ రిడ్యూస్ చేయమని అడుగుతూ ఉంటాడు. నెంబర్ ఆఫ్ లైన్స్ రిడ్యూస్ చేయమని అడుగుతూ ఉంటాడు. అలాంటప్పుడు మీరు నెంబర్ ఆఫ్ లైన్స్ కూడా రిడ్యూస్ చేయొచ్చు. సపోజ్ దీన్ని ఇలా కూడా రాయొచ్చుగా, నెంబర్ -1 ఈజ్ ఈక్వల్, నెంబర్ మైనస్ ఈక్వల్ టు 1, నెంబర్ మైనస్ ఈక్వల్ టు 1 F5, నెంబర్ మైనస్ ఈక్వల్ టు 1. బోత్ ఆర్ సేమ్ అమ్మ, బోత్ ఆర్ సేమ్. కామెంట్స్లో పెడతాను, మీరు కావాలనుకుంటే ఇలా కూడా రాయొచ్చు. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ -1, రెండు సేమ్. మీ ఇంక్రిమెంట్ కావాలంటే ఇంక్రిమెంట్ రాసుకోవచ్చు, డిక్రిమెంట్. సపోజ్ ఇక్కడ మన ప్రోగ్రాంలో డిక్రిమెంట్ కావాలి కాబట్టి ఇక్కడ నేను డిక్రిమెంట్ రాశాను. లేదు వేరే ప్రోగ్రామ్ తీసుకొని మనకి 5 నుండి 10 వరకు ప్రింట్ అవ్వాలి అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఇంక్రిమెంట్ రాస్తాను. నెక్స్ట్, సో ఇంతవరకు 3 ప్రోగ్రామ్స్ అయిపోయినాయి అమ్మా. నెక్స్ట్ నేను 4th ప్రోగ్రామ్ చెప్పాలి అంటే మనం కొంచెం ప్రోగ్రామింగ్లో ముందుకెళ్ళాలి, మన కాన్సెప్ట్లో ముందుకెళ్ళాలి. కాబట్టి 4th ప్రోగ్రామ్ నుండి మళ్ళీ ఒక 4-5 డేస్ మన క్లాసెస్ చెప్పుకున్న తర్వాత ఈ 4th ప్రోగ్రామ్ నుండి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిల్ నౌ ఈ 3 ప్రోగ్రామ్స్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఒకసారి చెప్తే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, నో ప్రాబ్లం. ఈ 3 ప్రోగ్రామ్స్ మీకు ఎక్కడ డౌట్ ఉన్నా నాకు ఒకసారి చెప్పండి. ఒక 5 మినిట్స్ టైం తీసుకొని ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎక్కడైనా డౌట్ ఉంటే చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రోగ్రామ్స్ అన్ని సాఫ్ట్ కాపీ చేసి నేను మీకు ప్రొవైడ్ చేస్తానమ్మా. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సాఫ్ట్ కాపీ చేసి ప్రొవైడ్ చేస్తాను. మీన్ వైల్ మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నేను మళ్ళీ ఆ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ టైప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. ఆల్రెడీ టైప్ చేసింది ఓపెన్ చేయను. మీకు ఏమైనా డౌట్ ఉన్నా అడగండి. సార్ వైల్ మళ్ళీ చెప్పారా? వైల్, ఓకే ఓకే. ఇప్పుడు చెప్పిన ప్రోగ్రామ్ మళ్ళీ చెప్పనమ్మా వైల్ లూప్లో. సార్ ఓకే, ఇక్కడ చూడండి అమ్మ ఒక్కసారి. నేను మళ్ళీ ప్రోగ్రామ్ మొత్తం మళ్ళీ టైప్ చేస్తాను, ఇట్ ఈస్ బెటర్. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద నెంబర్, ఎంటర్ ద నెంబర్. సో ఈ స్టేట్మెంట్ ఎందుకు రాశాను అంటే మనకు అక్కడ ప్రోగ్రాంలో ఏం అడిగాడంటే, ప్రోగ్రాంలో మనకి కీబోర్డ్ దగ్గర నుంచి వాల్యూ తీసుకోమని అడిగారు. కీబోర్డ్ దగ్గర నుండి వాల్యూ తీసుకోవాలి అంటే మనం ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేయాలి. ఎప్పుడైతే ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసామో ఇన్పుట్ ఎంటర్ ద నెంబర్ అని కనుక మనం ఎంటర్ చేస్తే దాని మీనింగ్ ఏంటి అంటే ఒక స్ట్రింగ్ లాగా తీసుకునేది నెంబర్ని. సో నెంబర్ని నెంబర్లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి టైప్ కాస్టింగ్ వాడాను. ఇంట్ ఆఫ్ అనగానే ఈ స్ట్రింగ్ వాల్యూ కాస్త ఏమవుతుందంటే ఇంటీజర్లోకి కన్వర్ట్ అవుతుంది. సో అందుకని మనకి కావాల్సింది నెంబర్ కాబట్టి, కౌంట్ డౌన్ చేస్తున్నాం కాబట్టి నెంబర్ కావాలి కాబట్టి ఈ స్ట్రింగ్ వాల్యూని ఇంటీజర్లో కన్వర్ట్ చేశాను. ఇది ఫస్ట్ లైన్. సెకండ్ లైన్, వైల్ నంబర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 0 అంతకన్నా ఎక్కువ ఉంటేనే మనం కౌంట్ డౌన్ చేయగలం. సపోజ్ కౌంట్ డౌన్ చేయాలంటే -1 తీసుకున్నాం అనుకోండి, నెగిటివ్ నెంబర్స్ కౌంట్ డౌన్ చేయలేం. అందుకని మనం ఏం చేసామంటే కండిషన్ వైల్ నంబర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కోలన్ ఎంటర్. ఇండెంటేషన్ అమ్మ, కోలన్ ఎంటర్ అనగానే ఇండెంటేషన్ జరిగింది. కోలన్ ఎంటర్ అనగానే ఇండెంటేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ప్రింట్ నంబర్, ప్రింట్ నంబర్.
సపోజ్ నేను ఇక్కడ కండిషన్ ఇలా రాశాను. వైల్లో దీని మీనింగ్ ఏంటి? మనం వైల్ సింటాక్స్ చెప్పుకున్నప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే వైల్లో ఏం జరిగిందమ్మా, కండిషన్ ట్రూ అయితే టెస్ట్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే దాని లోపల ఉన్న బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే డైరెక్ట్గా ఎల్స్ స్టేట్మెంట్లో ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. సో మనం ఇక్కడ వరకే రాసాం, ఎల్స్ స్టేట్మెంట్ ఏమీ లేదు. నంబర్ గ్రేటర్ దాన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 0, నెంబర్ గ్రేటర్ దాన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 0. దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూడండి ఒకసారి. ఎంటర్ ఏ నెంబర్ 5. ఎప్పుడైతే 5 ఇచ్చానో 5 ఇస్తే మీనింగ్ ఏంటమ్మా, 5 గ్రేటర్ దాన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 0. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏం ప్రింట్ చేయాలి, నెంబర్ ప్రింట్ చేయాలి. చూద్దాం నెంబర్ ప్రింట్ అయిద్దా లేదు. నెంబర్ ప్రింట్ అవుతుంది, 5 ప్రింట్ అవుతుంది, కానీ రిపీటెడ్గా 5 ప్రింట్ అవుతుంది. ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది ఇన్ఫైనైట్ లూప్లోకి? ఎప్పుడైతే ప్రింట్ నెంబర్ అన్నామో ఆ నెంబర్ ప్రింట్ చేస్తుంది. ప్రింట్ ఎన్నిసార్లు ప్రింట్ చేయాలి ఆ నెంబర్ని? ఇక్కడ కండిషన్ రాసాము. ఇనీషియల్గా నెంబర్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? మీరు 5 ఇచ్చారు, 0తో స్టార్ట్ అయింది. 0తో స్టార్ట్ అయిన తర్వాత ఆ నెంబర్ని మళ్ళీ మనం ఏం చేయాలి, ఇంక్రిమెంట్ చేయాలి. ఇంక్రిమెంటో డిక్రిమెంటో చేయాలి, కానీ మనం చేస్తున్నామా? చేయట్లేదు. సో ఆ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఇవ్వలేదు కాబట్టి ఎంతవరకు వైల్ లూప్ రిపీట్ అవ్వాలి, ఎంతవరకు వైల్ లూప్ రిపీట్ అవ్వాలో తెలియదు, కండిషన్ లేదు. వైల్లో ఉన్న డ్రాబ్యాక్ అదే, వైల్లో ఇంక్రిమెంట్ ఆపరేషన్ జరగదు. ఇంక్రిమెంట్ ఆపరేషన్ జరగాలి అంటే మనం మాన్యువల్గా ఒక స్టేట్మెంట్ రాసి ఇంక్రిమెంట్ ఇవ్వాలి. అదే ఫర్ లూప్ అనుకోండి, ఇందా ప్రోగ్రామ్ మనం చూసాం. ఫర్ లూప్లో అయితే డైరెక్ట్గా ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది జరగదు. సో అందుకని ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ మనకు కావాలనుకుంటే మనం మెన్షన్ చేయాలి. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ -1. ఎప్పుడైతే నేను డిక్రిమెంట్ మెన్షన్ చేశానో అలా చెక్ చేసుకుంటే ఎక్కడ దాకా వెళ్ళాలి, ఆ కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు వెళ్ళాలి. చూడండి, నెంబర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5 ఇచ్చి ఇది నేను ఇవ్వలేదు, ఈ కామెంట్లో ఇది ఇవ్వలేదు అనుకోండి, మనకేం జరుగుతుంది, ఎగ్జిక్యూట్ చేయగానే 5 ఇస్తున్నాను, ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? ప్రింట్ చేసాం నెంబరు, మళ్ళీ నెంబర్ 5 ప్రింట్ చేసాం, మళ్ళీ నెంబర్ 5 ప్రింట్ చేసాం, మళ్ళీ నెంబర్ 5 ప్రింట్ చేసాం. ఎప్పుడు దాకా? నెంబర్ 5 అనేది డిక్రిమెంట్ కానీ ఇంక్రిమెంట్ కానీ జరుగుతుందా? జరగట్లేదు. ప్రతిసారి కండిషన్ ట్రూనే, ఎవ్రీ టైం కండిషన్ ట్రూనే. ఎందుకని? వైల్ లూప్లో ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ మాన్యువల్గా మనం ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకని? నెంబర్ మారట్లేదు కదా. ప్రింట్ నెంబర్ అన్నాం, నెంబర్ 5, ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్తే మళ్ళీ 5 ఉండేది, మళ్ళీ 5 ప్రింట్ చేయాలి, మళ్ళీ పైకి వెళ్ళాం, నెంబర్ 5 ప్రింట్ చేయాలి. అందుకని మనం డిక్రిమెంట్ రాస్తాం. ఈ డిక్రిమెంట్ రాయటం వల్ల అడ్వాంటేజెస్ చూడండి. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ -1. ఫస్ట్ ప్రింట్ 5 అన్నాం, 5 ప్రింట్ అయింది. తర్వాత లైన్లో ఏం రాస్తున్నాం? నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ -1 అంటే నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 5 - 1. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 5 - 1. 5 - 1 అనేసరికి ఇక్కడికి వచ్చినాక 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, కండిషన్ ట్రూ. లోపలికి వెళ్తాం, లోపలికి వెళ్ళి ప్రింట్ నెంబర్లో ఎంత ఉంది? 5 - 1 కాబట్టి 4 ఉంది. సో ఇప్పుడు మనకేం ప్రింట్ అవుతుంది? 5 తర్వాత 4 ప్రింట్ అయింది. ఇక్కడ 4 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? నంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ -1. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ -1 అనగానే నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 4 - 1. 4 - 1 అంటే 3. మళ్ళీ వైల్ లూప్కి ఇక్కడికి వెళ్ళాం. 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, కండిషన్ ట్రూ. ప్రింట్ నెంబర్, ఆటోమేటిక్గా ఏం ప్రింట్ అవుతుందమ్మా? 3 ప్రింట్ అవుతుంది. ఎందుకని? 4 - 1 కాబట్టి ఆల్రెడీ కండిషన్ ట్రూ అయింది కాబట్టి 3 ప్రింట్ అయింది. మళ్ళీ ఈ లైన్ దగ్గరకు వచ్చిన తర్వాత నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ -1. నెంబర్ ఎంత? 3. 3 - 1 అంటే 2 అయింది. మళ్ళీ కండిషన్ చెక్ చేసుకున్నది, 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ 5 ప్రింట్ అయింది ఆల్రెడీ. నెక్స్ట్ 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. 2 గ్రేటర్ దాన్, కండిషన్ ట్రూ. ప్రింట్ 2 ప్రింట్ అయింది. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ -1. నెంబర్ -1 అంటే 2 - 1 ఈజ్ ఈక్వల్ టు 1. పైకి వెళ్ళింది, కండిషన్ చెక్ చేసుకుంది, 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. ప్రింట్ నెంబర్లో ఎంత ఉంది? 1 ప్రింట్ అయింది. తర్వాత నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 - 1. 1 - 1 అంటే 0. ఎప్పుడైతే 1 - 1 అన్నామో ఆ వాల్యూ 0 అయింది. తర్వాత 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, కండిషన్ ట్రూ. ప్రింట్ నెంబర్లో ఎంత ఉంది? 0, దాన్ని ప్రింట్ చేశాం.
తర్వాత నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ -1, నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 0 -1. ఎప్పుడైతే 0 -1 అంటే -1, -1 గ్రేటర్ దాన్ 0, -1 గ్రేటర్ దాన్ 0 మీన్స్ కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇంకా మనకి బయటకు వచ్చేస్తుంది ప్రోగ్రాంలో నుంచి. కానీ ఇందాక మనం ఇది ఇవ్వలేదు కాబట్టి ఇన్ఫైనైట్ లూప్కి వెళ్ళింది. అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ కామెంట్స్ పెట్టాలి, ఈ లైన్స్ అన్ని కామెంట్స్ పెట్టాలి అంటే సింగిల్ లైన్ కామెంట్ అయితే హ్యాష్ ఇస్తాము, లేదా మల్టీ లైన్స్ కామెంట్స్ అయితే 3 సింగిల్ కోట్స్ ఇచ్చి ఎక్కడ దాకా ఎండింగ్ దాకా కావాలి కాబట్టి అక్కడ కూడా 3 సింగిల్ కోట్స్ ఇవ్వండి. ఆటోమేటిక్గా ఈ మొత్తం కూడా కామెంట్స్లోకి వెళ్ళిపోయింది. 3 సింగిల్ కోట్స్ మధ్యలో రాస్తే ఇన్ బిట్వీన్ 3 సింగిల్ కోట్స్ ఫస్ట్ టైం అండ్ బిగిన్ అండ్ ఎండ్లో 3 సింగిల్ కోట్స్ రాసి ఎన్ని లైన్స్ రాస్తే అన్ని లైన్స్ ఇవన్నీ కూడా కామెంట్స్ అయిపోతాయి. అబ్జర్వ్ చేయండి. అవుట్పుట్ F5, ఎంటర్ నెంబర్ 5, ఎంటర్. సో ఇక్కడ ఇన్ఫైనైట్ లూప్ జరగట్లేదు, ఎందుకని కండిషన్ ఫెయిల్ అయ్యే సిచ్యువేషన్ మనం ఇచ్చాము. అలా ఇవ్వాలి అంటే వైల్ లూప్లో ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ మనం మెన్షన్ చేయాలి. మా వైల్ లూప్ క్లియర్ అయిందమ్మా? ఎస్ సార్. ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నేను ఈ 3 ప్రోగ్రామ్స్ మీకు ఇవాళ గ్రూప్లో పెడతానమ్మా. మీరు ఏం చేస్తారంటే ఇంట్లో సిస్టమ్ ఉంటే ప్రాక్టీస్ చేయండి, ఇన్స్టాల్ చేసుకొని. ఇన్ కేస్ ఇన్స్టాలేషన్ కుదరకపోతే నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. ఇన్ కేస్ మనకి కనుక ఇన్స్టాలేషన్ కుదరకపోతే అప్పుడు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. గూగుల్కి వెళ్ళి ఈ గూగుల్ విండో డిస్ప్లే అవుతుందమ్మా అందరికి? ఈ గూగుల్ బ్రౌజర్లోకి వెళ్ళి మీకు కావాలనుకుంటే ఆన్లైన్ పైథాన్ కంపైలర్లో డిఫరెంట్ కంపైలర్స్ ఉంటాయి. మీ ఇష్టం అమ్మ, మీరు ఏది కావాలంటే అది తీసుకోండి. ఆన్లైన్ పైథాన్ కంపైలర్. సో ఇక్కడ మీకు పైథాన్ కంపైలర్ డిస్ప్లే అవుతుంది. ఈ పైథాన్ కంపైలర్లో మీరు కోడ్ రాసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మనం రాసిన కోడే రాద్దాం అనుకున్నాం అనుకోండి, ఈ కోడే తీసుకోండి. ఈ కోడ్ మొత్తం సింపుల్గా ఈ కోడ్ అంతా టైప్ చేశారు. టైప్ చేసిన తర్వాత రన్, ఎంటర్ ద నెంబర్ 5, ఎంటర్. అవుట్పుట్ డిస్ప్లే చూడండి ఒక్కసారి. ఎంటర్ ద నెంబర్ అన్నాము, ఎంటర్ ద నెంబర్ అనగానే దానికి రిలేటెడ్ అవుట్పుట్ డిస్ప్లే అయింది. సో నెట్ ఉంటుంది కాబట్టి మీరు ఈవెన్ మొబైల్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక్కటి మాత్రం నేను క్లియర్గా చెప్పగలను, అదేంటంటే ఎప్పుడు కూడా మ్యాక్సిమం పాసిబిలిటీ ఉన్నంత వరకు సిచ్యువేషన్ నుండి ఎస్కేప్ అవ్వద్దు. మన దగ్గర ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఏదైనా చిన్న సిచ్యువేషన్ వచ్చినా దీనిలో నుండి ఎలా ఎస్కేప్ అవ్వాలి అని ట్రై చేస్తూ ఉంటాం. మీరే కాదు, నేను కూడా అంతే. స్టూడెంట్ మెంటాలిటీ కానీ మ్యాక్సిమం ఒక సిచ్యువేషన్ వస్తే తప్పించుకుందామని చూస్తాం. కానీ మీరు రేపు పొద్దున ఇండస్ట్రీకి వెళ్ళారనుకోండి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్తే ఆ తప్పించుకునే మెంటాలిటీ ఉంటే మీరు ఎప్పటికీ డెవలప్ అవ్వలేరు. సో కంపల్సరీగా ఇప్పుడు మీరు తప్పించుకోవడానికి ఎన్ని సిచ్యువేషన్స్ అయితే ఎత్తుక్కుంటున్నారో ఆ ప్రోగ్రామ్ అవుట్పుట్ తీసుకురావడానికి కూడా అన్ని సిచ్యువేషన్స్ ఎత్తుక్కోండి. బెస్ట్ ప్రాక్టీస్. సో ఇంట్లో సిస్టమ్ ఉంటే పైథాన్ ఐడియల్లీ ఇన్స్టాల్ చేసుకోండి. వాళ్ళకు కూడా నేను చెప్తాను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూడండి. గూగుల్ ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ ఇంకోసారి మీకు చెప్తున్నాను. గూగుల్లోకి వెళ్ళిపోయి పైథాన్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ 3.7 కావాలంటే డైరెక్ట్గా 3.7 టైప్ చేయండి. ఎందుకు మనకు రిస్క్ ఎందుకు? ఫర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ 10 లేకపోతే ఏంటి 8 లేకపోతే 10. ఇక్కడ చూడండి అమ్మ, ప్రతి దానికి 32 బిట్ 64 బిట్. మీ ఆపరేటింగ్ సిస్టమ్ 32 బిట్ 64 బిట్ అబ్జర్వ్ చేయండి. అది ఎలా తెలిసింది? మీ మై కంప్యూటర్లో రైట్ క్లిక్ ఇస్తే డిఫాల్ట్గా ఓపెన్ అవుతుంది. ప్రాపర్టీస్ పేజ్ క్లిక్ చేస్తే అక్కడ మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ బిట్టో మీకు తెలిసిపోయింది.
సో అక్కడికి వెళ్ళి 32 బిట్టా 64 బిట్టా సెలెక్ట్ చేసుకొని దానికి రిలేటెడ్గా ఓఎస్ ఇన్స్టాల్ చేసుకోండి. సపోజ్ నేను విండోస్ 8 వాడుతున్నాను, 64 బిట్ ఓఎస్. ఆటోమేటిక్గా మీకు పైథాన్ డౌన్లోడ్స్ వచ్చేస్తాయి. ఆ డౌన్లోడ్లోనే మీకు డిస్ప్లే అవుతుంది. ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుంటారు. డౌన్లోడ్, ఈ డౌన్లోడ్లోనే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుందమ్మా. డిస్ప్లే అయింది. మీకు ఏది కావాలంటే అది డిఫాల్ట్, మీకు ఇంకేం అక్కర్లా. కావాలనుకుంటే పైథాన్ 3.8.0 క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డౌన్లోడ్ అయిపోయింది. మీకు అసలు ఇబ్బంది ఏమి లేదు. డౌన్లోడ్ చేసుకుంటారు. ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ డౌన్లోడ్ చేసేసుకొని డైరెక్ట్గా యూజ్ చేసుకుంటారు. ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ అయిపోయిద్దాం. ఆ ఇన్స్టాలేషన్ 3.8 మీరు 64 బిట్టా 32 బిట్టా ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఏది కావాలనుకుంటే అది డైరెక్ట్గా దాని మీద డబల్ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. అమ్మ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి పైథాన్ ఏమవుతుందంటేనమ్మా ఆల్రెడీ ఇన్స్టాలేషన్ ఫైల్స్ కొన్ని ఉండి, అంటే ఇంతకుముందు మీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ 3.7 ఉంది, ఇప్పుడు 3.8 ఇన్స్టాల్ చేస్తున్నారు అనుకోండి. ఒక్కొక్కసారి మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఫైల్ కరప్ట్ అయినా ఏదైనా కానీ మీకు ఏమవుతుందంటే ఇన్స్టాలేషన్ ఫెయిల్ అవుతుంది. అలా ఇన్స్టాలేషన్ కనుక ఫెయిల్ అయితే మీరు ఏం చేయాలంటే రూట్ లెవెల్లోకి వెళ్ళి రిజిస్ట్రీ అని ఉంటుందమ్మా. ఆ రిజిస్ట్రీలోకి వెళ్ళి ఎక్కడైతే పైథాన్ ఉందో ఆ పైథాన్ని డిలీట్ చేసుకుంటూ రావాలి. సో అది కొంచెం రిస్కీ ప్రాసెస్. దానికన్నా మీరు ఏం చేస్తారంటే పాసిబిలిటీ ఉంటే మీ సి డ్రైవ్ మళ్ళీ ఫార్మాట్ చేసుకొని ఫ్రెష్గా పైథాన్ సాఫ్ట్వేర్ ఎక్కించుకోండి. అది మీకు బెస్ట్ ప్రాక్టీస్. సో ఇలాగ ఇన్స్టాలర్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తాము. నా దాంట్లో ఉంది కాబట్టి నేను క్లిక్ చేయట్లేదు. ఒకవేళ మీరు కావాలనుకుంటే సో ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే ఈ స్క్రీన్ ఓపెన్ అయిందో మీరు చేయాల్సిన ఒకే ఒక్క పని ఏంటి అంటే యాడ్ పైథాన్ 3.8 టు పాత్, దీన్ని చెక్ మార్క్ పెట్టాలమ్మా. సో ఇక్కడ చెక్ మార్క్ పెడితే ఆటోమేటిక్గా మీ పాత్లో 3.8 సెట్ అయిపోయింది పైథాన్. ఇది పెట్టలేదనుకోండి మీకు చెక్ మార్క్ రాదు. ఇది సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ నౌ క్లిక్ చేయండి. నా సిస్టంలో ఉంది కాబట్టి నేను క్లిక్ చేయట్లేదు. ఇంకా ఆ తర్వాత మిమ్మల్ని ఏం అడగదు, నెక్స్ట్ ఫినిష్. మీ సిస్టంలో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోతుంది. నో ప్రాబ్లం ఎట్ ఆల్. నాకు ఆల్రెడీ నా సిస్టంలో ఉంది కాబట్టి నేను క్యాన్సిల్ చేశాను. రిజిస్ట్రీ లెవెల్లోకి వెళ్ళి డిలీట్ చేయాలమ్మా. ఆల్రెడీ ఒకవేళ ఆ పాత్లో ఏదైనా ఇన్స్టాల్ అయినా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఐపీ కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి. పోర్ట్ నెంబర్ మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇంతకుముందు మీరు ఏమైనా జావా కానీ ఒరాకిల్ కానీ లేకపోతే వేరే అదర్ సాఫ్ట్వేర్స్ ఏమైనా ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇన్స్టాలేషన్ ఫైల్స్ ఒక పోర్ట్ నెంబర్లో ఉండిపోతాయి. సేమ్ పోర్ట్ నెంబర్ కనుక మన పైథాన్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఇన్స్టాలేషన్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో ఆ ఎర్రర్స్ పోగొట్టుకోవాలి అంటే మీకు రిజిస్ట్రీలోకి వెళ్ళి ఎక్కడ పైథాన్ ఉంటే అక్కడ దాన్ని డిలీట్ చేయాలి. కానీ రిజిస్ట్రీ ఫైల్స్లో మనం డిలీట్ చేసేటప్పుడు బై మిస్టేక్ మనకి తెలియకుండా ఓఎస్ ఫైల్స్ ఏమైనా డిలీట్ చేస్తే అది ప్రాబ్లం. అందుకని మీరు ఏం చేస్తారంటే ఆ సి డ్రైవ్ ఫార్మాట్ చేసుకొని మళ్ళీ ఓఎస్ చేసుకొని ఆ తర్వాత ఆ పైథాన్ ఇన్స్టాల్ చేసుకోండి. అది బెస్ట్ ప్రాక్టీస్. లేదా ఆ వర్షన్ కన్నా హయ్యర్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఒకసారి ట్రై చేసి చూడండి అమ్మా. ప్రాబ్లం వచ్చి ఉంటే ఒకవేళ 3.6లో ప్రాబ్లం వచ్చింది లేకపోతే 7లో ప్రాబ్లం వచ్చింది 3.8 ఇన్స్టాల్ చేయండి. 8 ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏమైందంటే మీకు అలర్ట్ మెసేజ్ వస్తుంది, ఆల్రెడీ 7 ఇన్స్టాల్ అయింది, అప్డేట్ చేయనా అని. సో మీరు ఆ ఎస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అప్డేషన్ కూడా అయిపోతుంది. ఒకసారి అది కూడా ట్రై చేసి చూడండి ఎవరికైనా ఎర్రర్స్ వస్తాయి. సో ఇలాగా మీరు ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఇంకొక విషయం చెప్తున్నాను, నేను రియల్ టైంలో మా ఫ్రెండ్స్ చాలామంది టీమ్ లీడర్స్ ప్రాజెక్ట్ మేనేజర్స్గా ఉన్నారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. వాళ్ళందరూ కూడా జావా .NETలో చేసే వాళ్ళు కూడా ఇవాళ పైథాన్ వెంట పడుతున్నారు. ఎందుకు అంటే రాబోయే రోజుల్లో మొత్తం కూడా పైథాన్. ఈవెన్ ఇఫ్ యూ గో ఫర్ మిషన్ లెర్నింగ్కి వెళ్ళినా పైథాన్, డేటా సైన్స్ వెళ్ళినా పైథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ పైథాన్లో కోడ్ రాయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 70 to 80% సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా
వాళ్ళ ప్రాజెక్టులు అన్నీ కూడా ఒకవేళ జావాలో ఉంటే ఇప్పుడు పైథాన్లోకి మైగ్రేట్ చేస్తున్నారు. ఎందుకని మైగ్రేట్ చేస్తున్నారు? లేటెస్ట్ టూల్ అండ్ డెవలపర్ మీద బర్డెన్ ఉండదు, యూజర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఈజీగా రాయగలుగుతున్నాం. సో అంత ఫెసిలిటీ ఉంది కాబట్టి కంపెనీస్ అన్నీ కూడా పైథాన్ వైపు చూస్తున్నాయి. పైథాన్ ఈజీ, మీ అందరికీ నేను ఈజీగా నేర్పిస్తాను. ఆ ప్రోగ్రామ్ ల్యాబ్ సైకిల్ నేను ఇచ్చినవన్నీ చేయండి. నేను మళ్ళీ మీరు బాగా కొంచెం ఒక సెకండ్ యూనిట్ దాకా కంప్లీట్ అయిన తర్వాత నేనేం చేస్తానంటే మీకు చిన్న చిన్న టాస్క్ లాగా ఇచ్చి ప్రోగ్రామ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో ప్రాబ్లం. పైథాన్ అనే దాన్ని భూతంలా చూడొద్దు. పైథాన్ డెడ్ ఈజీ. మీరు అబ్జర్వ్ చేస్తే సి లాంగ్వేజ్లో మీరు రాసిన ప్రోగ్రామ్స్ కన్నా కూడా ఈ ప్రోగ్రామ్స్ చాలా ఈజీ. మీకు తెలియకుండానే మన ప్రోగ్రామ్స్ ఉన్న 16 ప్రోగ్రామ్స్లో 3 ప్రోగ్రాంలు అయిపోయినాయి ఇవాళ. ఇంకేమని చెప్పండి, సింపుల్. సో పైథాన్ అనేది కష్టమే కాదు, కాకపోతే ప్రాక్టీస్ చేయాలమ్మా. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఊరకనే రాదు. ఈవెన్ మీరే అబ్జర్వ్ చేయండి, బీటెక్ దాకా డైరెక్ట్గా వచ్చేసారా? రాలేదుగా. కంపల్సరీగా ఇంటర్మీడియట్లో మీరు చేసిన హార్డ్ వర్క్ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండమ్మా. ఎందుకు చెప్తున్నానంటే మనం బీటెక్కి రాగానే మనకేంటంటే మనకి తెలియని ఒక ఫ్రీడమ్ వచ్చి మన లైఫ్ని మనమే డిస్టర్బ్ చేసుకుంటున్నాం. మనకి తెలియని ఒక ఫ్రీడమ్ వచ్చి మన లైఫ్ని మనమే డిస్టర్బ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంటర్మీడియట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ 7కి గబగబా తినేసి హడావుడిగా ఇంటర్మీడియట్లో కాలేజీకి వెళ్ళిపోయేవాళ్ళు. ఈవినింగ్ 7 దాకా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. ఇంటికి వచ్చి ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉంటే చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫ్రీడమ్. దీన్ని ఫ్రీడమ్గా ఫీల్ అవ్వబాకండి, అంతకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేయండి. ఈ 2 ఇయర్సే మీకు క్రూషియల్. మీరు కరెక్ట్గా కనుక అబ్జర్వ్ చేస్తే ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తప్పితే ఇప్పుడు ఈ 5 మంత్స్ పాండమిక్ సిచ్యువేషన్లో ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తప్పితే మిగతా ఇండస్ట్రీస్ అన్నీ కూడా ప్రాబ్లం ఫేస్ చేసినాయి. కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏ ఎంప్లాయీని తీసేయట్లేదు. రేర్ కేసెస్ 1 or 2 ఎంప్లాయీస్ని తీసేయచ్చు కంపెనీలో. మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే తీసేస్తారా? ఎప్పటికీ తీసారు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నాడు, వర్క్ ఎట్ హోమ్, ఇంటి దగ్గర ఉండి కూడా. సో అంత ఫెసిలిటీ ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది, నెగ్లెక్ట్ చేయబాకండి. సో ఆన్లైన్లో ట్రై చేయండి అమ్మా, ఇలాంటి కంపైలర్స్ ఉంటాయి మీకు. సో ఇక్కడ డిఫాల్ట్గా వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ నేమ్ .py సేవ్, మీరు ఏం చేయక్కర్లేదు, మీకు కావాల్సిన ప్రోగ్రామ్ టైప్ చేసుకుంటారు, రన్ చేసుకుంటారు. ఎర్రర్స్ ఏమైనా వస్తే ఎర్రర్ డిస్ప్లే చేసింది. సపోజ్ ఇండెంటేషన్ నేను ఇక్కడ కావాలని ఇవ్వలేదు, సేవ్, లాగిన్ అవ్వమంటుంది, రన్ చేయండి ఈ కమాండ్. సింటాక్స్ ఎర్రర్. ఎక్కడ సింటాక్స్ ఎర్రర్ వచ్చింది? ఇది కామెంట్ యాక్చువల్గా. సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్. ఎక్కడ వచ్చింది ఇన్వాలిడ్ సింటాక్స్? ఎందుకు వచ్చింది? సో నెంబర్ 0 తర్వాత నేను ఇండెంటేషన్ ఇవ్వాలి. ఎందుకని? వైల్ వాడాం. ఫర్ కానీ వైల్ కానీ ఇఫ్ కానీ ఇలాంటి ఏమి వాడినా, లేకపోతే డెఫినేషన్స్ ఏమి వాడినా, కొత్త ఫంక్షన్ రాసినా దానికి ఏమి ఇవ్వాలి? ఇండెంటేషన్ ఇవ్వాలి. నేను ఇవ్వలేదు ఇండెంటేషన్. రన్ చేస్తే ఎగ్జిక్యూట్ అయ్యి. ఇది కొంచెం లేట్ ఉంటుందమ్మా, కానీ ఎగ్జిక్యూట్ అవుతుంది, నో ప్రాబ్లం. ఒక్కొక్కసారి సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అయినా కూడా ఇబ్బంది ఏమి లేదు. 2 minutes లేట్ అయితే ఏమైతే, మనం రాసే పెద్ద పెద్ద కోడ్ ఏం కాదు కదా. 2 minutes వెయిట్ చేసినా నష్టమేం లేదు. సపోజ్ ఇండెంటేషన్ నేను ఇక్కడ సరిగ్గా ఇండెంటేషన్ ఇవ్వలేదు, బ్యాక్ స్పేస్ ఇచ్చాను. రన్ చేయండి. కొంచెం టైం పట్టిద్ది, ఎందుకంటే ఇది ఇంటర్నెట్లో వాడుతున్నాం కాబట్టి మనలాంటి వాళ్ళు ఎంతోమంది కంపైలర్లు వాడుతున్నారేమో. సో బ్యాక్గ్రౌండ్లో వాడుతున్నారు కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చూడండి ఎర్రర్ వచ్చింది, లాస్ట్ కనెక్షన్ టు సర్వర్. ఊప్స్, కనెక్షన్ టు సర్వర్ ఈజ్ లాస్ట్. ఏమైంది? ఒక ఓకే క్లిక్ చేస్తాం, మళ్ళీ రన్ చేస్తాం, దానివల్ల నష్టం ఏముంది? ప్రింట్ నెంబర్ చూసారా, ఎర్రర్ వచ్చింది. ప్రింట్ నెంబర్ దగ్గర ఎర్రర్ వచ్చింది. సో ఎందుకు వచ్చింది? ఈ ప్రింట్ నెంబర్ అనే దానికి మనం ఎక్స్పెక్టెడ్, అబ్జర్వ్ చేయండి అమ్మా, ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. ఎక్స్పెక్టెడ్
యాన్ ఇండెంటెడ్ బ్లాక్, ఎక్స్పెక్టెడ్ యాన్ ఇండెంటెడ్ బ్లాక్. ఏంటా ఇండెంటెడ్ బ్లాక్ చూడండి. ఆ ఇండెంటెడ్ బ్లాక్ అంటే ఇక్కడ నేను స్పేస్ ఇవ్వలేదు, ట్యాబ్ స్పేస్. ఇప్పుడు రన్ చేయండి. ఎంటర్ ఏ నెంబర్ 6 5 4 3 2 1 0 అవుట్పుట్ వచ్చింది. సో ఇలాగా ఆన్లైన్ కంపైలర్ కూడా వాడుకోవచ్చు, మీ ఇష్టం అమ్మ. నెక్స్ట్ సెకండ్ యూనిట్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయిందమ్మా. సెకండ్ యూనిట్ 2 కంట్రోల్ స్టేట్మెంట్ డెఫినెట్ ఇటరేషన్ ఫర్ లూప్, ఫార్మాటింగ్ టెక్స్ట్ ఫర్ అవుట్పుట్, ఫర్ లూప్, డెఫినెట్ ఇటరేషన్ ఫర్ లూప్, అబ్జర్వ్ చేయండి. Python for loops in general are used for sequential traversal. It falls under the category of definite iterations means the number of repetitions is specified explicitly in advance. ఫర్ లూప్ లో మనం ఏం చేస్తున్నాం, రిపిటేషన్స్ ఎన్నిసార్లు జరగాలని చెప్తున్నాం. లూప్ లోనే మనం ఏం చెప్తున్నామమ్మా, ఫర్ ఐ ఇన్ రేంజ్ అని 10 అని ఇస్తున్నాం. సపోజ్ చూడండి, రిపిటేషన్ అనేది మనం మెన్షన్ చేస్తున్నామా లేదా. ఈ ప్రోగ్రామ్ తీసుకున్నారనుకోండి, ఒక ప్రోగ్రామ్ num is equal to 20, enter. For I in range num, print I. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, F5. అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏం జరిగింది, అబ్జర్వ్ చేయండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ నెంబర్. సో రేంజ్ ఆఫ్ నెంబర్ అంటున్నాను అంటే మీనింగ్ ఏంటమ్మా, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ రేంజ్ 20 రేంజ్ని ఎక్స్ప్లిసిట్గా నేను మెన్షన్ చేస్తున్నాను. ఎక్స్ప్లిసిట్గా డిఫాల్ట్గా రేంజ్ని తీసుకోవట్లేదు, ఎక్స్ప్లిసిట్గా నేను ఏం చేయాలి, రేంజ్ని మెన్షన్ చేయాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. డెఫినెట్ ఇటరేషన్స్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్, ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి, ఈ స్పెసిఫైడ్ ఎక్స్ప్లిసిట్లీ ఇన్ అడ్వాన్స్, ముందే నేను మెన్షన్ చేస్తున్నాను ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి అని, అందుకని అన్నిసార్లు రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు కావాలనుకుంటే రకరకాలుగా ఇవ్వచ్చు. నమ్ కామా, అబ్జర్వ్ చేయండి, దీని మీనింగ్ ఏమవుతుందో చూడండి అమ్మా. అవుట్పుట్ చూడండి, ఇందాక అవుట్పుట్ ఏమొచ్చింది, ఇలా ఇస్తే అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి. జీరో దగ్గర నుండి ప్రింట్ అయింది, 0 1 2 అంటే రేంజ్ 0తో స్టార్ట్ అవుతుంది. మన రేంజ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. రేంజ్ ఆఫ్ 20 అన్నామంటే ఆటోమేటిక్గా 0 దగ్గర నుంచి ఆ రేంజ్ అప్పర్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తాం, ఇన్క్లూడ్ చేయం. రేంజ్ ఆఫ్ 20 అని ఇవ్వచ్చు, లేకపోతే రేంజ్ ఆఫ్ 0, 20 ఇవ్వచ్చు. మనం 0 అనేది మెన్షన్ చేయట్లేదు కాబట్టి బై డిఫాల్ట్గా చూడండి అమ్మ, ఇక్కడ నేను రేంజ్లో 0 అని మెన్షన్ చేయలేదు. బై డిఫాల్ట్గా ఇందాక ఏముంది, ఇలా రాసాం. ఇలా రాసినప్పుడు నేను బై డిఫాల్ట్గా 0 అని మెన్షన్ చేయలేదు. సో ఐ వాల్యూ ఇనీషియల్గా ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, 0 దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ఎక్కడ దాకా, నమ్ -1. మీకు కనుక 20 కూడా రావాలి అంటే అప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే నమ్ +1. 20 కూడా రావాలి అంటే నమ్ +1, 20 కూడా వస్తుంది అవుట్పుట్. 0 దగ్గర నుండి స్టార్ట్ అవుతారు, అవుట్పుట్లో 20 కూడా వచ్చింది.
0 నుండి స్టార్ట్ అవుతున్నాము, అవుట్పుట్లో 20 కూడా వస్తుంది. అలా రావాలి అంటే వీ హ్యావ్ టు మెన్షన్ num ప్లస్ 1. సపోజ్ నేను ఇలా రాశాను అనుకోండి, అవుట్పుట్ చూడండి. సారీ, num కామా ఇక్కడ ఏం జరిగింది చూడండి. నమ్ కామా నమ్ ఎంతమ్మా 20 కామా 40, డిఫరెన్స్ ఎంత రావాలి 3 రావాలి. ఇక్కడ నేనేం చెప్తున్నాను చూడండి అమ్మా, ఈ రేంజ్ మీనింగ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నమ్ బై డిఫాల్ట్గా నమ్ కామా 40 అన్నాను అనుకోండి, బై డిఫాల్ట్గా నమ్ కామా 40 అన్నాను అనుకోండి, ఏం జరిగింది చూడండి. బై డిఫాల్ట్ రేంజ్లో నమ్ కామా 40 అనగానే నమ్ దగ్గర నుండి స్టార్ట్ చేసి నమ్ వాల్యూ ఎంత 20 దగ్గర నుండి స్టార్ట్ చేసి ఎక్కడ దాకా ప్రింట్ అయింది n-1 39 దాకా ప్రింట్ అయింది. అదే నేను ఇక్కడ కామా 3 అని కామా 5 ఇవ్వండి, లేకపోతే కామా 5 ఇచ్చాను. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, కామా 5 ఇస్తే 20, తర్వాత చూడండి 20 ఇనీషియల్గా నమ్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యాంగా నమ్ వాల్యూ ఎంత 20, తర్వాత ప్లస్ 5 25, ప్లస్ 5 30, ప్లస్ 5 35, ప్లస్ 5 అంటే 40. ఇట్లా ఇస్తే రేంజ్లో ఇది ఇంక్లూడ్ అవుతుందా? అవ్వదు కాబట్టి మీకు 35 దాకే వచ్చింది. ఒకవేళ ఇంక్లూడ్ అవ్వాలనుకోండి, సింపుల్ ప్లస్ 1 ఇంక్లూడ్ అయిపోయింది, 40 కూడా ఇంక్లూడ్ అయింది. ఇందాక 35 దాకే వచ్చింది, 40 కూడా ఇంక్లూడ్ అవ్వాలంటే ప్లస్ 1, సింపుల్. లైక్ ఇది ఏంటమ్మా, దీని కండిషన్ అబ్జర్వ్ చేయండి. ఇంతమంది మీరు ఫర్ లూప్ రాసేవాళ్ళుగా, ఫర్ I is equal to 20 కామా I less than or equal to 40, అయితే ఇక్కడ లెస్ దాన్ తీసుకోండి, 40 కామా I ప్లస్ 5 కదా, ఇక్కడ 5 తీసుకోండి, లేకపోతే I ప్లస్ ప్లస్. సో ఇలాగ మనం ఏం చేసాం, ఒక కండిషన్ రాసేవాళ్ళం. ఇక్కడ 1 బదులు 1 పెట్టుకోండి, లేకపోతే లేదా డిఫాల్ట్గా తీసేసినా నో ప్రాబ్లం. సో ఈ సింటాక్స్ కాస్త ఎలా అయిపోయిందో చూడండి, ఇంత ఈజీ అయిపోయింది. ఇంటర్నల్గా జరిగేది అదేనమ్మా. I ప్లస్ ప్లస్ రాయొచ్చు, I ప్లస్ 5 రాసుకోవచ్చు, I మైనస్ మైనస్ రాయొచ్చు, కావాలంటే డిక్రిమెంట్ కూడా చేసుకోవచ్చు. డిక్రిమెంట్ చేయాలి అంటే మాత్రం మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడే డిక్రిమెంట్ చేయాలి అంటే అబ్జర్వ్ చేయండి. మనం కనుక ఈ వాల్యూ నమ్ ఈజ్ ఈక్వల్ టు 20 కాబట్టి డిక్రిమెంట్ అవ్వాలి కాబట్టి 10 దాకా వెళ్తాము, ఒక్కోసారి -2 తీసుకుందాం. ఇన్వాలిడ్ సింటాక్స్, కోలన్ ఇవ్వలేదు ఫర్ లూప్, ఇండెంటేషన్ చూడండి. నమ్ ప్రింట్ అయింది 20, తర్వాత -2 ఇస్తున్నాగా 20 - 2 18, 18 - 2 16, 16 - 2 14, 14 - 2 12, 12 - 2 10, యాక్చువల్గా 10 దాకా తీసుకోవాలి. సో మీకు ఈ 10 కూడా కావాలనుకోండి, ఎక్స్క్లూడ్ చేయాలిగా, అందుకని 10 + 1 F5. సారీ, ఇది తగ్గిస్తున్నాం కాబట్టి 9 ఇవ్వండి. తగ్గిస్తున్నాం కదా, ఇది తగ్గిస్తున్నాం కాబట్టి 9 ఇవ్వాలి, F5. 10 కూడా వచ్చింది. నార్మల్గా మనం ఇంక్రిమెంట్ ఇక్కడ +2 వాడితేనేమో ఇక్కడ ఇంక్రిమెంట్ ఇస్తామమ్మా నమ్ +1, లేకపోతే ఇక్కడ ఏం చేస్తామంటే నెగిటివ్ ఇస్తే డిక్రిమెంట్ చేస్తాం, అంతే డిఫరెన్స్. సో ఇండెంటేషన్, సో డెఫినెట్ ఇటరేషన్ చేయాలి అంటే కంపల్సరీగా డెఫినెట్ ఇటరేషన్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ ఈజ్ స్పెసిఫైడ్ ఎక్స్ప్లిసిట్లీ ఇన్ అడ్వాన్స్. నెక్స్ట్ నోట్, ఇన్ పైథాన్ for loops only implements the collection based iterations. For loop only implements the collection based iterations. Collection is nothing but ఇలా ఒక కలెక్షన్ తీసుకుంటాం. సపోజ్ ఇక్కడ చూడండి, ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాం అనుకున్నాం, ప్రింట్ లిస్ట్ ఇటరేషన్స్ అని ఒకటి తీసుకున్నాడు. ప్రింట్ లిస్ట్ ఇటరేషన్స్ అని తీసుకొని ఆ ప్రోగ్రామ్ ప్రింట్ చేస్తున్నాడు. ఏం ప్రింట్ చేస్తున్నాడు, ఎల్ అనే ఒక సెట్ తీసుకున్నారు, గీక్స్ ఫర్ గీక్ అని చెప్పి. ఎల్లో ఏమున్నాయి, 3 స్ట్రింగ్స్ ఉన్నాయి. రాద్దాం చూడండి, ఈ ప్రోగ్రామ్ రాద్దాం చూడండి.
print list iterations, print list iterations, print close. తర్వాత ఏం అడిగాడు అక్కడ చూడండి, L is equal to geeks for geek అని చెప్పి ఒక ఇన్పుట్ తీసుకున్నాడు. L is equal to list. మా L అని మీరు 1 అని కన్ఫ్యూజ్ అవుతారేమో, అందుకని నేను క్యాపిటల్ L ఇస్తున్నాను. L is equal to లిస్ట్ కాబట్టి డబల్ కోట్స్ అమ్మ, మీరు స్ట్రింగ్స్ కానీ క్యారెక్టర్స్ కానీ వాడేటప్పుడు మాత్రం డబల్ కోట్స్ వాడండి, అది లిస్ట్లో ఉన్నా సరే. గీక్స్ కామా ఫర్ కామా, కావాలంటే సింగిల్ కోట్స్ చదివచ్చు మీ ఇష్టం అది. ఎంటర్. తర్వాత ఏమడిగాడు, ఫర్ ఐ ఇన్ ఎల్, ఫర్ ఐ ఇన్ ఎల్ క్యాపిటల్ ఎల్ తీసుకున్నాను కన్ఫ్యూజన్ లేకుండా. ప్రింట్ ఐ లిస్ట్ ఇటరేషన్స్, నార్మల్ ప్రింట్ స్టేట్మెంట్ తీసుకున్నాను. ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత ఎల్ ఈజ్ ఈక్వల్ టు గీక్స్ ఫర్ గీక్స్ ఇలా ఇచ్చిన తర్వాత ఫర్ ఐ ఇన్ ఎల్ అంటే ఐ వాల్యూ ఇనిషియల్గా 0తో స్టార్ట్ అయింది. ఇక్కడ 0 అంటే మీరు నార్మల్గా లిస్ట్ మొత్తం ఒకటిగా ట్రీట్ చేయొద్దమ్మా, లిస్ట్ మొత్తం ఒకటిగా ట్రీట్ చేయొద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే లిస్ట్లో ఎన్ని ఉన్నాయి, కామా సపరేటర్ ఉంది, లిస్ట్లో 3 స్ట్రింగ్స్ ఉన్నాయి. సో ఐ అనగానే 0 ఇనీషియల్గా ఫస్ట్ స్ట్రింగ్, తర్వాత ఐ వాల్యూ ఆటోమేటిక్గా ఇక్కడే ఇంక్రిమెంట్ అవుతుంది. ప్రింట్ ఐ అనగానే ఐ ప్రింట్ అయింది, తర్వాత ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది 0 తర్వాత 1 కాబట్టి ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి ఫర్, తర్వాత ఇది ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, గీక్స్ ప్రింట్ అయింది, నెక్స్ట్ బయటకు వచ్చేస్తాం. ఎందుకని ఇంకేమి లేవుగా లిస్ట్లో ఎలిమెంట్స్, అందుకని బయటకు వచ్చింది గీక్స్ ఫర్ గీక్స్. సో ఇలాగ మీరు ఇంకా ఫర్ లూప్లో ఆల్రెడీ చాలా ప్రోగ్రామ్స్ చెప్పానమ్మా, డిఫరెంట్ ఆపరేషన్స్ మనం ఫర్ లూప్లో కవర్ చేయొచ్చు. ఇవన్నీ ఫర్ లూప్ ప్రోగ్రామ్స్. ఆల్రెడీ మనం చూసాం. ఫర్ లూప్లో ఏంటి, ఫర్ చెక్ చేస్తున్నాము. ఫర్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందమ్మా, ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్లో యూజ్ చేస్తాం ఫర్ లూప్. లాస్ట్ ఐటమ్ రీచ్డ్, లూప్లో ఉన్న లాస్ట్ ఐటమ్ రీచ్ అయితే, ఇన్ కేస్ లాస్ట్ ఐటమ్ రీచ్ అయితే అది ట్రూ అయితే ఎగ్జిట్ అయిపోతాం. ఎందుకని లాస్ట్ ఐటమ్ దాకా వెళ్ళాము అంటే ఫస్ట్ ఐటమ్ నుండి విజిట్ చేసుకుంటూ వెళ్ళినట్టేగా, అంటే సీక్వెన్స్ ఎండ్ అయిపోయినట్టేగా. ఎప్పుడైతే లాస్ట్ ఐటమ్ విజిట్ చేసామో ఆటోమేటిక్గా ఎండ్ చేస్తాం. ఇన్ కేస్ లాస్ట్ ఐటమ్ విజిట్ చేయలేదు, ఫస్ట్ ఐటమ్ దగ్గర ఉన్నాం, ఎన్ని స్టేట్మెంట్లు ఉంటే అన్ని స్టేట్మెంట్లు ఫర్ లూప్ బాడీ మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేసి ఒక ఇంక్రిమెంట్ చేసి మళ్ళీ ఇక్కడికి వెళ్తాం. మళ్ళీ లాస్ట్ ఐటమ్ రీడ్ చేసామా, చూడండి ఈ ప్రోగ్రామ్ చూడండి, ఈ ప్రోగ్రామ్ చూస్తే క్లియర్గా అర్థమైంది. గీక్స్ ఫస్ట్ ఐటమ్ ఏంటమ్మా, గీక్స్ ఫస్ట్ ఐటమ్ కాబట్టి అది లాస్ట్ ఐటమ్ కాదు, లాస్ట్ ఐటమ్ విజిట్ చేయలేదు కాబట్టి ఫస్ట్ ఐటమ్ విజిట్ చేసాం. గీక్స్ విజిట్ చేయగానే ఫర్ లూప్లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఒకటే ఉంది, ఇది ప్రింట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ ఇక్కడికి వెళ్ళారు, లాస్ట్ ఐటమ్ రీచ్ అయ్యామా, రీచ్ అవ్వలేదు, దీన్ని ప్రింట్ చేసాం. లాస్ట్ ఐటమ్కి వచ్చాము, దీన్ని ప్రింట్ చేసాము, తర్వాత ఎగ్జిట్ అయిపోతాం. వెనెవర్ లాస్ట్ ఐటమ్ రీచ్ ఎగ్జిట్. ఆల్రెడీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మనం ట్రై చేసాము, ఇంకా ముందు చాలా చేస్తాము. సో ఇలాగా ఇది ఫర్ లూప్ అమ్మ. దీన్ని ఏమంటామంటే డెఫినెట్ ఇటరేషన్ అంటాము. డెఫినెట్ ఇటరేషన్ ఫస్ట్ కాన్సెప్ట్, డెఫినెట్ ఇటరేషన్ ఫర్ లూప్. నెక్స్ట్ క్లాస్లో ఇఫ్ కండిషన్, వైల్, వాటికి ఉన్న డిఫరెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. టిల్ నౌ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్